వసంతంలోకి క్యూ న్యూస్. తెలంగాణ ప్రజా గొంతుకై పుట్టుకొచ్చింది క్యూ న్యూస్. తీన్మార్ మల్లన్న ఆలోచనతో ఉద్భవించిన ప్రశ్నించే గొంతుకకు నేటికి 6 ఏళ్లు. 5 వసంతాలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజలకు అండగా ఉంది. గత పాలకులు పన్నిన కుట్రలు కుతంత్రాలను తట్టుకొని నిలబడింది. క్యూ న్యూస్ ను మారుమూల తండా మొదలుకొని అమెరికా లాంటి విదేశాల్లో ఉన్నోళ్ళు సైతం సెల్ ఫోన్, స్మార్ట్ టీవీలలో చూసే స్థాయికి ఎదిగింది. యూట్యూబ్ ప్రేక్షక మహాశైల మన్నలను అందుకొని క్యూ న్యూస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. నిజాం పాలన లాంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో క్యూ న్యూస్ కీలక పాత్ర పోషించడం సంతోషదాయకం. చిన్నారులు, నిరుపేదలు, ఒంటరివారు, మరెందరో అభాగ్యులను ఆదుకోవడమే గాక నిరుద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై పోరాడేందుకు వేదికైంది క్యూ న్యూస్. ఇన్నాళ్ళు క్యూ న్యూస్ జర్నీపై పెద్దపల్లి రాజన్న రాసిన ప్రత్యేక కథనం. అది కవిత రాయలేడన్న వ్యాసం రాసిండు. ఆ వ్యాసం మీకోసం. ఇది క్యూ న్యూస్ నివేదిక. ఈ క్యూ న్యూస్ వేదిక నిత్యం కష్టాలు చెప్పుకునే బాధితులు, సమస్యలను వెళ్లబుచ్చే సామాన్యులు, సాయం కోరే అన్నార్థులు, బతుకు గోడును వివరించే ప్రజలు. ఎంతో మంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేయించి, ఇంకా కొంతమంది పిల్లలకు కంటి ఆపరేషన్లు చేయించిన భాగ్యం మాకే దక్కింది. ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆలయం మన క్యూ న్యూస్ నిలయం. ఎప్పుడు కిటకిటలాడుతూ రద్దీగా ఉండే ప్రదేశం. సామాన్యుల కోసం ముఖద్వారాలు తెరిచే ఉంటాయి. ఎంతో మంది నిరుపేదలకు సహాయం చేసే చేతులు ఉంటాయి. ఇక్కడికి వస్తే మనసు నిమ్మలమవుతుంది. మా సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం వాళ్ళకు కలుగుతుంది. మేమేమి సొంత డబ్బు కొట్టుకునే ఉపాయం కాదండోయ్. ఇది క్యూ న్యూస్ ఆఫీస్ ప్రశ్నించే వేదిక. ఇక్కడ అందరి ముసుగులు తీయబడతాయి. ఇక్కడ సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి. ఇది ఒక గ్రామ పంచాయతీ కాదండోయ్, రాజకీయ రచ్చబండ అసలే కాదు సుమి. అయితే మానవతా విలువలకు చోటునిచ్చే అడ్డ. ఇక్కడ న్యాయం జరుగుతుంది. వరద బాధితుల దృశ్యాలను చూసి చలించిపోయిన కళ్ళు ఉన్నాయి. సాయం కోరితే విరాళాలు ఇచ్చే చేతులున్నాయి. మానవ రూపంలో ఎంతో మంది మంచితనాన్ని చాటుకునే వేదికను ఏర్పాటు చేశాం. చాలా మందికి నిత్యావసర సరుకులు పంచి ఆనందాన్ని పొందాం. పేద విద్యార్థులకు సాయం చేసి మురిసిపోయాం. తల్లిదండ్రులు లేని ఆడపిల్లలకు ఇండ్లు నిర్మించి అంతులేని ఆప్యాయతను మేము సొంతం చేసుకున్నాం. మళ్ళీ జన్మ ఉంటుందో లేదో మాకు తెలియదు. ఈ జన్మలోని ఏదైనా సాధించాలన్నదే తెలుసు. అందుకే ప్రజల గొంతుక క్యూ న్యూస్ వేదికైంది. ఇక మేము ప్రశ్నించే గలాలం. టాటాకు చప్పుళ్లకు భయపడం. మేము నిజాలే మాట్లాడతాం. ఎంతటి వారినైనా నిలదీస్తాం. మార్నింగ్ న్యూస్ అంటూ ప్రతి ఇంటికి చేరుతాం. అవినీతి రాజకీయాలపై పూసగుచ్చినట్టు వివరిస్తాం. ప్రజలను చైతన్యపరచడంలో మా పాత్ర సక్రమంగా పోషిస్తున్నాం. అన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతాం. రాజ్యం కక్షగట్టిన ప్రజల మద్దతుతో గెలుస్తాం. బట్టగాల్చి మీద పారేస్తే వదిలేస్తాం. ఖబర్దార్, బరాబర్ అన్యాయాలను ఎండగడతాం. కబ్జాకోరుల గుండెల్లో నిద్రపోతాం. లంచగొండి అధికారులను హెచ్చరిస్తాం. ప్రజల పక్షమై ప్రతిపక్షంలా నిత్యం కొట్లాడుతాం. మా ప్రస్థానం 3 పువ్వులు 6 కాయలు కాదు. అక్రమ అరెస్టులతో నిత్యం పనికి మారిన ఫేక్ కాల్స్తో సమయం గడిచిపోతుంది. అయినా మేము డబ్బుతో కొనలేని అభిమానాన్ని సంపాదించుకున్నాం. గత సర్కారు మాపై 80కి పైగా కేసులు పెట్టుకున్నా, 100 రోజులకు పైగా జైల్లో నిర్బంధించిన మొక్కవోని ధైర్యంతో, చెక్కు చెదరని సంకల్పంతో అన్యాయాన్ని నిలువరించేందుకే మేము ముందున్నాం. చట్టాలను గౌరవిస్తాం. న్యాయాలపై నమ్మకం ఉంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితోనే ముందుకు సాగుతాం. ప్రజలను పాలకులు చేసేందుకు పావులు కదుపుతుంటాం. ప్రజా పోరాటంలో మేము ముందుంటాం. ఒక అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం. మేము అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాం. ఇప్పటి వరకు ప్రజల పూర్తి మద్దతు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అప్పటి వరకు అయితే రేపటి భవిష్యత్ నిర్మాణం కోసం రండి, కలిసి సాధించుకుందాం. మా వేదిక నిర్మించుకొని ఈయాల్టికి సరిగ్గా 6 వసంతాలు పూర్తి చేసుకొని 7వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంగా క్యూ న్యూస్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. మీ అభిమానాలు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటూ మీ తీన్మార్ మల్లన్న అంటూ ఇక్కడ అంటే క్యూ న్యూస్ ఏం చేసింది అంటే, క్యూ న్యూస్ చాలా చేసింది, చెప్పలేనని చేసింది. ఎందుకంటే చాలా జీవితాల్లో వెలుగులు నింపింది. అభాగ్యులకు అండగా నిలిచింది. తర్వాత అంటే ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే బాధపడుతుంటారో, ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులకు భరోసానిచ్చింది. సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చింది అని చెప్పేసి ప్రజలందరూ 1000 నోళ్లతోటి పొగుడుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మీరు ఇచ్చినటువంటి ఆదరాభిమానాలతోటే తీన్మార్ మల్లన్న దీన్ని ముందుకు తీసుకెళ్ళండు. తీన్మార్ మల్లన్న ఎప్పుడు కూడా ప్రజల పక్షమే ఆలోచిస్తుంటాడు. అంటే ఒక ఛానల్లో నాకు అప్పుడు అంటే జైలు నుంచి వచ్చిన తర్వాత ఒక ఛానల్ ఆమె నన్ను క్వశ్చన్ చేసింది.
ఏమన్నదంటే తీర్మానం వలన బలం ఏంది, తీర్మానం వలన బలహీనత ఏందని అడిగింది. అప్పటికప్పుడు అడిగితే నేను చెప్పిన తీర్మానం వలన బలం తెలంగాణ ప్రజలు, తీర్మానం వలన బలం తెలంగాణ ప్రజలు, తీర్మానం వలన బలహీనత ఏందని అడిగింది ఆమె. ఎవరైనా అభాగ్యులు ఉంటే, ఎవరైనా బాధపడుతుంటే, తర్వాత ఎవరైనా నిజంగా కష్టాల్లో ఉంటే తీర్మానం వలన తట్టుకోలేడు, ఆయన బలహీనత అని చెప్పిన. వాస్తవం అది. ఎందుకంటే తీర్మానం వలన ఎప్పుడు కూడా ప్రజల కోసమే, ప్రజల సంక్షేమం కోసమే, మంచి జరగాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి తీర్మానం వలన బలం బలహీనత అది అని చెప్పిన. అంటే ఇక ఆమె రకరకాలుగా అడిగింది ఆమె. ఇక నీ మిత్రుడు కదా, తర్వాత ఇట్లా నీకు అన్నీ తెలుస్తాయి కదా అట్లా. అంటే 100% ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచించేటువంటి మనిషి. కాబట్టి కలిసి పనిచేయడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మిత్రులారా. సుదర్శన్ అన్న నేనే గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా మనం ఇద్దరమే పోయినాం ఆ రోజు కేశవరం పోయి షూట్ చేసుకొని వస్తా ఉంటే ఇద్దరు ఆడపిల్లలు, తల్లిదండ్రులు లేరు, ముస్లిం అమ్మాయిలు. ఏం చేయాలో అర్థం కాక షూట్ చేసిన తర్వాత అన్నకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 10 అడుగులు కూడా లేదు, పూరి గుడిసే. అంటే ఊర్లలో ఇట్లా పాకలోకి కిందికి పోయే పరిస్థితి. మరి ఇట్లా ఉంది అన్న అని చెప్పేసి తల్లిదండ్రులు లేరు చెప్పేసి జస్ట్ ఒక వీడియో సెండ్ చేస్తే కేశవరం నుంచి ఆ ఊరు పొలిమేర కూడా దాటలేదు. అన్న ఫోన్ చేసిండు. మేము వాస్తవంగా జస్ట్ వీడియోనే సెండ్ చేసాము, అన్న ఇది చూడండి అని. కాల్ చేసి ఏంది శ్యామ్ పరిస్థితి, సుదర్శన్ ఏంది అంటే పరిస్థితి ఇట్లా ఉంది అంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా తీసుకొని రండి, వాళ్ళకి ఇల్లు కట్టిద్దామని ఫోన్ లోనే చెప్పేసిండు. అది రియాలిటీ. తెల్లారి తీసుకొచ్చేసి తర్వాత ఆ ఇల్లు పూర్తి అయిపోయింది, మంచి ప్రశాంతంగా అమ్మాయిలు ఉన్నారు. కాబట్టి నేను ఏమంటానంటే ఎప్పుడైనా కానీ ఆ తీర్మానం వలన బలహీనత అదే. ఎందుకంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తట్టుకోలేడు, ఆయన బలహీనత అది. వాస్తవం.